నంద్యాల పట్టణం జగజ్జనని వీధిలోని ఓ ఇంటిలో దొంగలు పడి భారీ ఎత్తున 20 తులాల బంగారు 30 తులాల వెండి ఆభరణాలను మరియు ₹1,00,000 నగదును దోచుకెళ్లినట్లు ఇంటి యజమాని వెంకటలక్ష్మమ్మ తెలిపారు. ఇంటిలో ఎవరూ లేని సమయంలో దొంగలు ఇంటి తాళం పగులగొట్టి లోపలికి చొరబడి బీరువాలోని 20 తులాల బంగారు 30 తులాల వెండి ఆభరణాలు మరియు ₹1,00,000 నగదును దోచుకెళ్లినట్లు బాధితురాలు వెంకటలక్ష్మమ్మ తెలిపింది. తన కుమారునికి ఆరోగ్యరీత్యా పట్టణంలోని హాస్పిటల్కు వెళ్లి వచ్చే సందర్భంలో ఇంటిలో ఎవరూ లేని సమయంలో చోరీ జరిగిందని తెలిపారు. వెంకటలక్ష్మమ్మ సార్ ₹1,00,000 20 తులాల బంగారు అన్ని గెలికి వేసిపోయినారు సార్. మా పిల్లలకి యాక్సిడెంట్ అయితే మేము ఆసుపత్రిలో ఉంది, సోమశేఖర్ రెడ్డి ఆసుపత్రిలో. రాత్రి పొద్దున వచ్చి చూచే వాకిలి పాల్గొట్టి అది ఎంత చేసిపోయినారు సార్. వాకిలి వేసే తలకు బీరు వల్ల గిట్టనే ఉంది సార్. బట్టలలో ఇదల్లా వేసినారు, అన్ని అలాగ డోర్ తెరిచినారు, అన్ని బట్టలలో గెలికిపోయినారు. ఇలా అయితే వాళ్ళు వేసుకున్నారు సార్. నిన్న సాయంత్రం 5 గంటలకు జరిగింది సార్. మా వానికి నేను అక్కడనే ఉండే 1 గంటప్పటి నుండి నా బిడ్డ పేటలు ఉంది, నా బిడ్డ కాడు ఉంటే ఇట పని అనే తలకందరం పోయినాము. మళ్ళా రాత్రి 10:30కు నా ఇల్లుడు నేను ఆటేసుకొని వచ్చి బియ్యం వేసిపోయినా బయట. ఈ లోపల దానికి ఏమో వేయలేదు, బయట దానికి వేసిన అది ఎట్ట పలగొట్టినారు, పలగొట్టి వచ్చిపోయినారు సార్. ఉత్సవాలు నాకు లేసు నా కోడల్ని 3 తులాలు ఈ సనగారెలు, నావి కమ్మలు, ఈ సనగార ఇవి శివసుట్లు, నా కొడుకుది బ్యాచ్లైట్ 2 తులాలు, నా 5 తులాల గాజులు, మళ్ళా నా కొడుకుది ఒక 3 ఉంగరాలు, ఒక గొలుసు 2 తులాలు, ఒక 2 తులాల గొలుసు, నా మనమండి తులం గొలుసు సార్. అన్ని 20 ఉండే సార్. వెండి 30 తులాలు వెండి ఉండే సార్. నావి పట్టీలు మా ఆయన చనిపోయినాడని పెట్టుకోకుండా బీరువాలో పెట్టింటి సార్. నా మనవరాలు ఒక జత పట్టీలు చిన్న పాప ఇంత పాప అవన్నీ డబ్బులు ₹1,00,000 సార్. చేయాలి సార్, మాకు ఏదైనా సాయం చేయాలి. మాకు సోమంతరంగా పిల్లోడటైనా నాకు బీపీ షుగర్, నా ప్రాణం బాలేక పడిపోయినా సార్. నిన్న నా కొడుకు బాగాలేదు, 3 కొడుకులు కొట్లాడి ఆడొక్కడు ఈడొక్కడు ఉన్నాడు, ఇది నాకు ఆడం లేదు, నడిపోయి ఒక్కడే నా కోడలు కానుపోయింది సార్. 8 నెలలు నిండు మంచి